వైరల్ ఫీవర్ తర్వాత కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, మొత్తం జాయింట్స్ అన్ని పెయిన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారండి. చాలా మంది ఇది చికున్గున్యా అనుకుంటున్నారండి. ఇది చికున్గున్యా వైరసే కదండి, చాలా రకాల వైరస్లు ఇలా మీకు కీళ్ళ నొప్పులు కాజ్ చేస్తాయండి. అవి ఏంటంటే పార్వో వైరస్, ఆల్ఫా వైరసెస్, ఎప్స్టిన్ బార్ వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ బి వైరస్, జీకా. అయితే ఇది తగ్గడానికి మీకు ఒక మంచి హెర్బల్ టీ చెప్తానండి. మీరు ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోయండి, 1 టీ స్పూన్ పసుపు వేయండి, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేయండి, 1 టీ స్పూన్ మెంతులు వేయండి, 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి. దాన్ని 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత చల్లారి పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ తేనె వేసుకుని తాగండి. మీ కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గిపోతాయండి. దీంట్లో పసుపులో కర్క్యూమిన్ అనే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఉంటుందండి. దానివల్ల మీ కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. అల్లంలో జింజరాల్ అనే కాంపౌండ్ ఉంటుందండి. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. వెల్లుల్లో సల్ఫర్, సిలీనియం ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మీరు గోరువెచ్చని నీటితో హాట్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చు, ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. మీరు ఆ కీళ్ళకి ఆముదం కూడా రాసుకోవచ్చండి. ఈ ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ అని ఉంటుందండి. దానివల్ల కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయండి. ఇవే కాకుండా మీరు అవిసె గింజలు, వాల్నట్స్ బాగా తినండి. అవి తింటే కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. మీరు మరీ నడవలేకపోతే అట్లీస్ట్ మంచం మీద స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. యోగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే జాయింట్ పెయిన్ కూడా చాలా బాగా తగ్గుతుంది. అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి? మీకు కీళ్ళ నొప్పులు 7 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా, కీళ్ళు వాసిపోయినా, కీళ్ళు ఎర్రగా అయిపోయినా, కీళ్ళ మీద వెచ్చగా ఉన్నా, మీకేమైనా జ్వరం ఉన్నా, బాగా నీరసం ఉన్నా వెంటనే డాక్టర్ గారిని కలవండి.